మా పితరులు స్థాపించినటువంటి సంఘములో మనైనా నిన్ను స్తుతించి నీ నామమును మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, నీ పక్షమున నిలవబడిన నన్ను, నీ వాక్యమును వినుచున్న నీ ప్రియ బిడ్డలైనటువంటి నీ దినదాసులను అందరినీ మీ స్వాధీనములో ఉంచుకొనుమని, నోటి మాటలు హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములై ఉన్నవి అన్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీ బలిష్టమైన చేతులతో ఎత్తుపట్టుకొని మనైనా ఈ శ్రమల దినాల్లో మమ్మలను మేము పరీక్షించుకొని మా జీవితాలను ఉత్తేజింపజేసుకొని ముందుకు సాగుటకు మీరు కృప చూపుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ప్రాతకాల సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి రెవరెండ్ నవీన్ పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ ప్రెసిడెంట్ గారు, సంఘ సెక్రటరీ గారు, సంఘ పెద్దలు, సంఘ స్త్రీల సమాజపు వారు, ప్రత్యేకంగా సంగీత బృందం, చాలా సంతోషం. చిన్న పిల్లోడు చక్కటి తబల కొడుతున్నాడు. చాలా సంతోషం, చాలా ఆనందంగా అనిపించింది. మంచి భవిష్యత్తు ఉంది బాబు, నీకు బాగా నేర్చుకో. మీకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు చాలా మటుకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆర్ మోజెస్ని చూసింటారు కదమ్మా, చూసినారా? ఆర్ మోజెస్ వాళ్ళ నాయన, మా నాయన అన్నదమ్ములు. మా నాయన పేరు మరి ఆర్ యెహోషువ, ఆయన కుమార్ని నేను. నా పేరు రెవరెండ్ ఆర్జే మోజెస్. నేను కర్నూలు పొల సమాజంలో దాదాపు ఒక 25 సంవత్సరాలు సేవా పరిచర్యలో నేను వాడబడుతూ ఉన్నా. ప్రియ దేవుని బిడలారా, ఈ లెంట్ సీజన్లో దేవుని యేసుక్రీస్తు యొక్క శ్రమలను ఉద్దేశించి మనము ఈ రీతిగా ధ్యానం చేసుకోవటం అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఎందుకు మనము ఈ లెంట్ సీజన్ను మరి ధ్యానం చేసుకోవాలి అంటే, మన ఆధ్యాత్మికమైన జీవిత విధానంలో మనమందరూ కూడా ఉత్తేజింపబడాలి, పురికొల్పబడాలి. అన్ని విధాలుగా మనము మరి మనలను మనము పరీక్షించుకొనబడాలి. అప్పుడే మన ఆధ్యాత్మికమైన జీవితము మరి ముందుకు సాగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయములో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సంఘ కాపరిచినటువంటి సమయము, ఆ సమయములోనే మనము దేవుని వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త మరి 21 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యోహాను సువార్తను మరి యోహాను భక్తుడు వ్రాశాడు. యోహాను భక్తుడు వ్రాశాడు. ఎన్ని పుస్తకాలు వ్రాసినాడమ్మా యోహాను భక్తుడు? ఎన్ని పుస్తకాలు వ్రాశాడు అమ్మా? 21 అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఆయన వ్రాసినటువంటి పుస్తకాలు 5 ఉన్నాయి. ఒకటి యోహాను సువార్త,
రెండు మొదటి యోహాను సువార్త, ఆ తరువాత రెండవ యోహాను పత్రిక, ఆ తరువాత మూడవ యోహాను పత్రిక. ఎన్నైనాయి? 4 అయినాయి. చివరిగా ప్రకటన గ్రంథం. 5 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను ఈ 5 పుస్తకాలు వ్రాశాడు. ఈ 5 పుస్తకాలలో మరి యోహాను సువార్తను గురించి మనము ఆలోచన చేస్తే, యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువునందు మీరందరూ కూడా విశ్వాసం ఉంచండి, ఆయన శరీరధారిగా మరి వాక్యానుసారమైనటువంటి రీతిలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి అని యోహాను భక్తుడు యోహాను సువార్తను గురించి మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాం. ఇకపోతే 3 పత్రికలు ఉన్నాయి. మొదటి యోహాను వ్రాసినటువంటి పత్రిక, రెండవ యోహాను వ్రాసినటువంటి పత్రిక, మూడవ యోహాను వ్రాసినటువంటి పత్రికలు. ఈ 3 పత్రికలలో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను గురించి వారికి తెలియజేసినట్లుగా, క్రీస్తు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువును గురించి మరి ఆయనలో ఉన్నటువంటి ప్రేమ గుణగణములను గురించి మరి ప్రస్తావించినట్లుగా మరి 3 పత్రికలలో మనం చూస్తాం. ఇక మరి ప్రకటన గ్రంథమును గురించి మనము ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథములో రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన మేఘారూరుడై ఈ లోకానికి వస్తాడు. ఆ మేఘారూరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వస్తాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ, ఆ నిరీక్షణను గురించినటువంటి సందేశము ప్రకటన గ్రంథములో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాశాడు. మరి యోహాను సువార్తను గురించి మనము ఆలోచన చేస్తే, ఈ యోహాను సువార్తలో మరి అనేకమైనటువంటి అంశములు ఇందులో ప్రస్తావించబడడం జరిగింది. నీరును గురించి వ్రాశాడు, మరి ద్రాక్ష మరి గురించి వ్రాశాడు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇందులో మరి వ్రాయబడడం జరిగింది. దీనంతటికంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మొదటి మరి అధ్యాయములో 29వ వచనములో యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒక మాట పరిచయం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఈరోజు మనము ధ్యానం చేసుకునేటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క గొర్రెపిల్ల. యోహాను భక్తుడు మరి యేసుక్రీస్తు కంటే పెద్దవాడు. యేసుక్రీస్తు దగ్గర కంటే మరి యేసుక్రీస్తు యోహాను దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఆ యోహాను ఆయనను చూసిన తర్వాత ఆయనకు పెట్టబడినటువంటి పేరు ఏంటయ్యా అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని యొక్క గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువును గురించి పరిచయం చేస్తూ ఉంటూ ఉన్నా. యోహాను అనగా ఆ పేరుకు అర్థం ఏంటయ్యా అంటే దానము అని అర్థం. ఏమని అర్థం అమ్మా? యోహాను అనగా దానము,
లేక కృప అని కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొర్రెపిల్లను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును గురించి, ఆయన దేవుని యొక్క మరి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువును గురించి యోహాను భక్తుడు పరిచయం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ గొర్రెపిల్ల అనేటువంటిది బైబిల్ గ్రంథములో మనము చూస్తే మరి ఎక్కడ మనకు వ్రాయబడింది? గొర్రెపిల్ల అనేటువంటి అంశము దాదాపు ఒక 50 పర్యాయములు పాత నిబంధన గ్రంథములో కానీ కొత్త నిబంధన గ్రంథములో కానీ మరి గొర్రెపిల్లను గురించి, గొర్రెల కాపురను గురించి, గొర్రెలను గురించినటువంటి సందేశాలు బైబిల్ గ్రంథములో అనేకములు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గొర్రెపిల్ల గురించినటువంటి సందేశం ఏంటయ్యా అంటే, యేసు ప్రభువు ఆ మార్గాన వస్తూ ఉన్నప్పుడు ఆ యేసును చూసిన తర్వాత యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఒకరి పాపము ఒకరు మోయాలంటేనే చాలా ఇబ్బంది పడతాం కదమ్మా. ఎవరి పాపములు వారి వెంట వచ్చును. కాబట్టి ఈ పాపములను గురించి మనము ఆలోచన చేస్తే, లోకములో మరి వారి పాపములు వారి వెంట వస్తాయి. ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తే మరి తండ్రుల పాపము కుమారుల మీదకిని, కుమారుల పాపము తండ్రుల మీదకిని మరి వస్తూ ఉన్నదని ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తాం. కాబట్టి ఈ లోకములో ఏ మానవుడు కూడా ఒకరి పాపములను ఒకరు మోయలేరండి. ఎవరి దోషములు, ఎవరి పాపములు, ఎవరి అతిక్రమములు వారే అనుభవించాలి. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువును గురించి యోహాను ఏమంటాడంటే, ఈ లోకములో ఎంతమంది ఉన్నారో కదా, ఎంతమంది ఉన్నారమ్మా ఈ లోకములో? లెక్కలేనంత జనాభా ఉంది. ఒకరి పాపమును మోయాలంటే అది ఒక భారం. ఒక మనుషుని యొక్క మరి పాపమును మోయాలి అంటే ఎవరము కూడా మోయలేం. కానీ అది సాధ్యము కాని పని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయనను గురించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచు ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని ఆయనను గురించినటువంటి సందేశాలు బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. ఈ గొర్రెపిల్ల దేనికి ఉపయోగించబడింది అని ఒకవేళ మనము బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, లేవి కాండములో మరి మోషే భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. లేవి కాండము మొదటి అధ్యాయములో మరి 3వ వచనములో ఆ మాటను మనం చూస్తాం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలేను. తాను యెహోవా సన్నిధికి అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలేను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలయను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ గొర్రెపిల్లను దేవుని సన్నిధికి తీసుకొని రావాలని మోషే భక్తుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని సన్నిధికి అర్పణలుగా తీసుకొని వస్తూ ఉన్నప్పుడు
ఆ అర్పణలు తీసుకొచ్చేటువంటివి అది యోగ్యమైనటువంటిదిగా ఉండాలి, అది మరి మగదానిని తీసుకొని రావాలి అంటాడు. అంత మాత్రమే కాకుండా నిర్దోషమైనటువంటిది అంటాడు. నిర్దోషము అనగా పాపము లేనటువంటిది. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని వచ్చి దేవుని సన్నిధానములో దానిని అర్పించవలయును అని మరి బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, ఈ గొర్రెపిల్లను దహన బలిగా మరి ప్రాయచిత్తం అనగా పాపములు పరిహరింపబడాలి అంటే ఈ గొర్రెపిల్లను వధించవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే మరి పూర్వము ఇశ్రాయేలీయుల ప్రజలకు మోషే భక్తుడు ఈ గొర్రెపిల్లను గురించినటువంటి సందేశాన్ని బయలుపరిచాడు. దహన బలిగా ఈ గొర్రెపిల్లను తీసుకొని వచ్చి దేవుని సన్నిధానములో ఉంచి మరి దానిని మరి దేవునికి అర్పించేటువంటి వారుగా ఉండేవారు. అందుకనే మరి మొదటి అధ్యాయము 10వ వచనములో మనం చూస్తాం. చూడండి, 10వ వచనములో మనం చూస్తే దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిది అయిన ఎడల అతడు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, ఏ పాపము లేనటువంటి గొర్రెపిల్లగా మరి దానిని తీసుకొని వచ్చి దేవుని మందిరములో దేవుని కొరకు ప్రత్యేకించవలసినటువంటి అవసరత ఉందని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, 17వ వచనములో చూడండి ఒక మాట వ్రాయబడింది. 17వ వచనములో మనం చూస్తే అతడు దాని రెక్కల సందున దానిని చీల్చవలయను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దానిని దహింపబలియను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి హోమము అనగా అదొక మరి యజ్ఞము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడలారా, దేవునికి బలి అర్పించడం అనేది దేవునికి ఎంతో సువాసన కలిగినటువంటిది, ఎంతో ఇష్టమైనటువంటిది. అందుకనే మరి వాక్యములో సువాసన కలిగినటువంటి హోమము అని మరి గ్రంథకర్త మోషే భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నా. ప్రియ దేవుని బిడలారా, ఈ గొర్రెపిల్ల మరి దహన బలికి ఉపయోగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అదేవిధంగా మరి లేవియాకాండం 3వ అధ్యాయం, లేవియాకాండం 3వ అధ్యాయములో 6వ వచనములో మనం చూస్తాం. 6వ వచనములో యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైనను ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దానిని తీసుకొని రావలేను. ఇక్కడ మనం చూస్తే సమాధానమైనటువంటి బలి, దేవుడు మరి సమాధానకర్త అని ఈ బలి అర్పించటము వలన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, మొదటిదిగా దేనికి ఉపయోగించబడింది అంటే ఇది మరి దహన బలికి ఉపయోగించబడింది, మరి దేవునికి ఇష్టమైనటువంటి హోమముగా ఉపయోగించబడింది. అంత మాత్రమే కాకుండా సమాధానమైనటువంటి బలిగా ఉపయోగించబడింది. మరి లేవియాకాండములో మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, మరి లేవియాకాండం 14వ అధ్యాయం 12వ వచనములో మరి ఇక్కడ కూడా ప్రత్యక్షపు గుడారము దగ్గరకు వచ్చినటువంటి ఒక బలి పాప పరిహారార్థపు బలికి ఉపయోగించబడింది. ఏదైనా ఏ మనుషునికైనా ఒకవేళ పాపము ఉన్నట్లయితే వారు చేసినటువంటి పాపములు పోవాలి అంటే
వారు చేసినటువంటి దోషములు, వారి యొక్క అతిక్రమములు తుడిచివేయబడాలి అంటే వారు పాప పరిహారార్థము బలిగా ఈ గొర్రెపిల్లను వధించవలసినటువంటి అవసరత ఉంది. నేను ఎందుకు ఈ మాటలలో చెబుతున్నాను అంటే, ఈ గొర్రెపిల్లను దేనికి ఉపయోగించబడింది అంటే, ఒక మరి దేవునికి దహన బలిగా, సమాధాన బలిగా, పాప పరిహారార్థపు బలిగా మరి ఈ గొర్రెపిల్లను ఉపయోగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. మరి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనములో కూడా దైవజనుడైనటువంటి సమూయేలు భక్తుడు ఈ గొర్రెపిల్లను ఉపయోగించుకుని ఉన్నట్లుగా దేవుని గ్రంథములో మనం చూస్తాం. మరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధము వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలీయులు భయపడి మరి సమూయేలుకు విన్నవించుకున్నారు, ప్రార్థన చేయమని మరి ప్రాధేయపడినట్లుగా. అయ్యా దైవజనుడా సమూయేలు, ఇదిగో ఈ ఫిలిస్తీయులు మన మీదకి వస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీయుల మీదకి వస్తున్నారు. వారు కాల్బంధమును చూసి, వారి సైన్యమును చూసి ఇశ్రాయేలీయుల ప్రజలు భయపడిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో మరి సమూయేలు ప్రవక్త ఒక గొర్రెపిల్లను, చూడండి అక్కడ 9వ వచనములో మనం చూస్తాం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రార్థన వినడానికి, ప్రార్థన చేయడానికి, ప్రతిఫలమును పొందడానికి ఈ గొర్రెపిల్లను దేవుడు మరి సమూయేలు ప్రవక్త కూడా ఉపయోగించుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. ఆ గొర్రెపిల్లను పాలు విడువని ఆ గొర్రెపిల్లను తీసుకొని వచ్చి మరి దేవునికి బలి అర్పించినప్పుడు మరి ఫిలిస్తీయులు ఓడిపోయినారు, ఇశ్రాయేలీయులు ఆ యుద్ధములో నిలువబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దేవుని గొర్రెపిల్ల అని మరి ఆ గొర్రెపిల్ల దేనికి ఉపయోగించబడింది అంటే మరి దహన బలికి, సమాధాన బలికి, మూడవది పాప పరిహారార్థపు బలి, నాలుగవదిగా మరి సర్వాంగమైనటువంటి బలి. చూడండి అక్కడ మరి సర్వాంగ బలిగా అర్పించినటువంటి సందర్భము దేవుని పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాం. అయితే ఈ సమాధానకరమైనటువంటి బలి, ఈ దహన బలి, ఈ పాపపు పరిహారార్థపు బలిగా ఉన్నటువంటి ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడని దైవజనుడైనటువంటి యోహాను భక్తుడు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ యేసు మరి గొర్రెపిల్లలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలో చూడండి, మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు మొదటి పేతురుకు రాసినటువంటి పత్రికలో మరి మొదటి అధ్యాయం 19వ వచనములో మనం చూస్తాము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఈ యేసుక్రీస్తు యొక్క మరి రక్తము ద్వారా, అందుకనే మనం చూస్తాము, నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము. యేసుక్రీస్తు ప్రభువులో మరి ఏ విధమైనటువంటి పాపము లేదని మరి వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ప్రియ దేవుని బిడలారా, ఫిలిపి భక్తుడు అంటాడు, మరి ఫిలిపి దేవుని వాక్యములో మనం చూస్తాం, పిలాతు అంటాడు, ఏమంటాడంటే ఆయనను గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తాడు.
ఈ ఇతనిలో ఏ విధమైనటువంటి నేరము నాకు కనబడలేదు అని, నేనైతే ఈయనకు శిక్ష విధించడానికి ఏ విధమైనటువంటి రీతిలో చూసినా కానీ ఈయనలో ఏ విధమైనటువంటి నేరము కనబడలేదంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన భార్య, మరి పిలాతు భార్య కూడా ఒక చక్కటి సాక్ష్యం చెప్తుంది. ఆమె ఏమంటుందంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని కూడా ఆ పిలాతు భార్య మరి తన భర్తకు తెలియజేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ గొర్రెపిల్ల ఎలాంటిది అంటే అది విమోచించేటువంటి గొర్రెపిల్ల. ఎలాంటిదమ్మా అది? ప్రతి పాపిని, ప్రతి ఘోరమైనటువంటి పాపిని కూడా ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడితిమి. ఈరోజు మానవులమైనటువంటి మనకు మరి విమోచన లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఆయన రక్తములో నీవు నేను కనగబడినప్పుడు దేవుడు మనలను విమోచన కలిగిస్తాడు అనేటువంటి సత్యాన్ని, ఎంత ఘోరమైనటువంటి పాపినైనా కూడా ఆయన ప్రేమతో విమోచించేటువంటి దేవుడు అని దేవుని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, మరి భక్తుడు ఒక పాట పాడతాడు, నీతో సమమెవడు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారే, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక చోటుంచేనా నీకు సరితూగునా, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక చోటుంచేనా నీకు సరితూగునా, జీవనదులనేయు సర్వ సంద్రములు ఒకటై ఎగిసిన నీకు సరితూగునా, నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీల జాలి గల దేవుడు, నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఈ గొర్రెపిల్ల ఏమిటిని తెలియజేస్తూ ఉన్నది అంటే, మానవాళి చేసినటువంటి ఈ పాపాలు ఉన్నాయి, లోకములో దోషములు ఉన్నాయి, లోకములో అతిక్రమములు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మరి మోసుకొని పోయి ఈ మానవులను విమోచించేటువంటి గొర్రెపిల్ల అని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచు ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని యొక్క గొర్రెపిల్ల మన పాపములను విమోచించుటకు, అది నిర్దోషమైనటువంటిదిగా నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము ఈ గొర్రెపిల్లది అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఈ గొర్రెపిల్లను గురించి
మరి యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథములో 53వ అధ్యాయం, పరిశుద్ధమైన బైబిలు గ్రంథములో నుండి 53వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 53వ అధ్యాయములో 7వ వచనము, అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడినను అతడు నోరు తెలవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా ప్రవక్త అంటాడు, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఈ గొర్రెపిల్లను గురించినటువంటి ప్రవచనం తెలియజేస్తూ ఉంటున్నాం. ఆయన అంట ఏ విధంగా ఉంటాడంటే, ఒక గొర్రె మరి ఏ విధంగా బొచ్చు కత్తిరించుకోవటానికి వచ్చినప్పుడు ఎలాంటి మౌనముగా ఉంటుందో, అలాంటి మౌనము కలిగి ఎంత భారమైనప్పటికీ, ఎంత మరి కఠినమైనటువంటి మరి బాధ ఉన్నప్పటికీ కూడా అతడు నోరు తెరవలేనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొర్రెపిల్ల మరి చాలా సాధువు కలిగినటువంటిది, మౌనమును దాల్చేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో ఈ గొర్రెపిల్ల ఎలాంటిది అంటే మౌనముగా ఉండి నోరు తెరవకుండగా, మనమైతే ఒక దెబ్బ కొట్టినామంటే వెంటనే అరుస్తాం. ఒక్క దెబ్బ మనకు తగిలిందంటే మనం ఏం చేస్తాం? మరి అబ్బా అమ్మ అని అమ్మడే మనం నోరు తెరిచి అరుస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు మరి దాదాపు 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అన్ని కొరడా దెబ్బలు తిన్నా కానీ ఆయన ఏమన్నా నోరు తెరిచినాడమ్మా? హల్లెలూయా! ఏమన్నా నోరు తెరిచినాడమ్మా? నోరు తెరవలేదు. కారణం ఏంటయ్యా అంటే, ఆయన మరి మౌనమును దాల్చాడు. మౌనము దాల్చి మానవాళి కొరకు ఆయన ఏం చేసినాడంటే తృణీకరింపబడ్డాడు. తృణీకరింపబడినటువంటి ఒక గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువును గురించి మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే మరి ఒక భక్తుడు ఒక పాట పాడతాడు, తృణీకరింపబడే వేసాజింపబడెనో, తృణీకరింపబడే వేసాజింపబడెనో, వ్యసనాక్రాంతుడాయే వ్యాధి నను భావించెను, మనకై యేసు మరణించే, పాపముల కొరకే నిత్య జీవముని చుటకే, సాత్యోండు సజీవుడాయ నిత్య జీవముని చుటకే, సాత్యోండు సజీవుడాయ, మన దోషములను భరించే, మన పాపములను భరించే, మన దోషములను భరించే, మన పాపములను భరించే, దుఃఖాక్రాంతుడాయే, మన వ్యసనములను సహించే, దుఃఖాక్రాంతుడాయే, మన వ్యసనములను వహించే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే,
సజీవుడాయే నిత్య జీవమునే చుటకే సాధ్యోండు సజీవుడాయే. ఈ గొర్రెపిల్ల ఎలాంటిది అంటే మనం చూస్తాం చూడండి, అది మౌనమును దాల్చినటువంటి గొర్రెపిల్ల. ఎంత భారమైన, ఎంత కష్టమైన, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆ గొర్రెపిల్ల నోరు తెరవలేదు. అందుకనే ఆయన అంటాడు, అన్యాయపు తీర్పు పొందిన వాడై మరి అతడు కొనిపోబడను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్తబడను కదా అంటాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ గొర్రెపిల్లలో ఉన్నటువంటి లక్షణాలు మొదటిదంటే అది విమోచింపబడినటువంటి గొర్రెపిల్ల. రెండవది నోరు తెరవని గొర్రెపిల్ల, నోరు తెరవని గొర్రెపిల్ల. మూడవది చెప్పి మనం ముగించుకుందామండి. ప్రకటన గ్రంథంలో మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఒకవేళ 11వ వచనం నుండి చదవండి అమ్మా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచూ ఉంటూ ఉండేరి. ప్రియ దేవుని బిడలారా, ఈ గొర్రెపిల్లకు ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటి అంటే మరి అర్హత కలిగినటువంటి లక్షణం. ఏమిటి అర్హత అంటే ఇక్కడ 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రల గురించి ప్రకటన గ్రంథకర్త యోహాను రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ 7 ముద్రలు విప్పేటువంటి వాడు ఎవడు లేడండి, ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ 7 ముద్రలను విప్పేటువంటి అర్హత మరి యేసుక్రీస్తు ప్రభువునకు మాత్రమే ఉన్నది అని బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. కాబట్టి ఆయన మరి ఎలాంటి సుగుణములు కలిగిన వాడు, ఎలాంటి అర్హత కలిగినటువంటి వాడు అంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, అక్కడంటాడు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమ స్తోత్రమును పొందనర్హుడు అని ఆ గొర్రెపిల్లను గురించి యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తా. నా పాపములు అన్నీ కూడా జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభు మరల తన 2వ రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ జీవ గ్రంథమును విప్పేటువంటి వారు ఎవరు లేరండి, ఒక యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, ఈ 7 ముద్రలు విప్పేటువంటి అధికారము అర్హత కలిగిన దేవుడు ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన మహిమ కలిగిన దేవుడు, ఐశ్వర్యవంతుడు, శక్తి కలిగినటువంటి వాడు. అన్ని విధాలుగా అక్కడ అంటాడు చూడండి, చక్కని మాట వ్రాయబడింది, అర్హత పొందదగిన అర్హత కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. అందుకనే యోహాను భక్తుడు ఆయనను చూడగానే, ఆయన ఆయన దగ్గరకు వస్తూ ఉంటూ ఉండగా యోహాను భక్తుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చు ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్లగా, ఆ గొర్రెపిల్ల దహన బలికి సూచనగా ఉంది, సమాధాన బలికి సూచనగా ఉంది, పాప పరిహారార్థపు బలిగా సూచనగా ఉంది, సర్వాంగ బలిగా సూచనగా మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. కానీ ఈ గొర్రెపిల్ల అది విమోచించేటువంటి గొర్రెపిల్ల.
ఈ గొర్రెపిల్ల మరి అది మనలను మరి మోసుకొని పోయి మౌనమును దాల్చినటువంటి గొర్రెపిల్ల. మూడవదిగా మనలను విడిపించటకు అర్హత కలిగినటువంటి గొర్రెపిల్ల అని దేవుని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ గొర్రెపిల్ల రక్తములో నీవు నేను మనమందరం కడగబడినప్పుడు దేవుడు మన పాపములను విమోచిస్తాడు, మనకు మరి క్షమాపణ దయచేస్తాడు, మనకు దేవుడు మరి అన్ని విధాలుగా ఆరోగ్యములు ప్రసాదిస్తాడని దేవుని వాక్యము ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తూ, ఆ గొర్రెపిల్ల రక్తములో మనమందరం కడగబడి మన విశ్వాసాన్ని మరి అభివృద్ధి పరచుకోవాలి, మనకున్నటువంటి నమ్మకాన్ని మనము వృద్ధి చేసుకోవాలి అని ఈ లెంటు దినాలలో 40 రోజులలో మనకున్నట్టు మరి 40 రోజులు దాటిపోయిన తర్వాత విశ్వాసంలో నుండి కోల్పోవడానికి కాదండి ఈ 40 రోజులు. ఇంకా మరలా 40 రోజులు వచ్చేంత వరకు కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని ఈ లెంటు సీజన్లో మనము పరీక్షించుకునేటువంటి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని, అన్ని విధాలుగా మనము అభివృద్ధి పొందాలని దేవుని వాక్యము ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తూ, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కనికరము గల మా దేవ, నీకు స్తోత్రం నాయన, స్తోత్రములు. యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్లను గురించి మేము 3 విషయాలు ధ్యానం చేసుకున్నాం నాయన. ఈ గొర్రెపిల్ల విమోచించేటువంటి గొర్రెపిల్ల, మౌనమును దాల్చినటువంటి గొర్రెపిల్ల, మాకు మరి జీవగ్రంథములో మమ్మలను గురించి పరీక్షించేటువంటి గొర్రెపిల్ల అని దేవుని వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాం. ఆ గొర్రెపిల్ల యందు విశ్వాసముంచి నమ్మకముంచి ఇదిగో ఆ గొర్రెపిల్ల రక్తములో మేమందరం కూడా కడగబడి నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని జనాంగముగా ఈ లోకములో వాడబడుటకు మీరు కృప చూపమని, ఇదిగో మనైనా ఈ సంఘమును, సంఘ కాపరిని, సంఘ పెద్దలను, సంఘ విశ్వాసులను, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసన మీరు దీవించి కాపాడి ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన సంఘ కాపరికి, సంఘ పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సార్, చక్కటి సందేశం అందించిన దేవుని దాసులు రెవరెండ్ ఆర్జే మోజెస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రేపటి దినమున ఆర్ నాగేశ్వరరావు గారు, కాశీబాబు దేవమ్మ గారు మరి ప్రార్థన చేయవలసి ఉన్నది, సిద్ధపడి రావాలి. పి సోని బైబిల్ పఠనం సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదము చేత కార్యక్రమాన్ని ముగించుకుందాం. నిద్రపోయినట్టున్నారు చాలామంది, నిదానంగా లేదు. మంచిది. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నీ పాదాల చెంత ప్రవేశించి నీ నామాన్ని స్మరణ చేయుచున్నాం. ఈ లెంటు సీజన్లో మా ప్రభువా మరి యొక్క ప్రత్యేక దినమును, సమయము, సందర్భమును మా జీవితంలో ప్రసాదింపచేసి ఈరోజున నీ దాసులు రెవరెండ్ ఆర్జే మోజెస్ గారిని నీ పక్షాన్ని నిలబెట్టుకొని మా ప్రభువా లోక పాపములను, అందులో భాగంగా మేము చేసినటువంటి మా పాపభూషమైనటువంటి కార్యాలను మీరు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా మేము గుర్తిస్తూ ఉన్నాం. మా ప్రభువా చక్కటి వాక్యం విన్నాం. విన్న మాటలు ప్రతి హృదయాన్ని మంచి నేలగా సిద్ధపరిచి ప్రతి హృదయంలో ఈ మాటలు ఫలింపచేయమని, వాక్యపు వెలుగులో బ్రతికే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించి నీ ప్రేమటలు తలంచిన కార్యములన్నింటినీ సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దినమంతట్లో వారు వెలుచిన ప్రయాణములను, తలపెట్టిన కార్యములను, వారి కష్టార్థములను దీవించమని,
కృపాక్షేమములు వారి వెంట ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి పరిచర్యకు సహకరిస్తున్నటువంటి యవన బిడ్డలను, మందిరాన్ని శుభ్రము చేయించినటువంటి వారిని, మా ప్రభువా మరి కార్యక్రమాలకు మా ప్రభువా ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా ఈ రోజున మా మధ్యలోనికి నడిపించిన నీ దాసులను, మా ప్రభువా మరి వారి సంతానమును, వారి కుటుంబమును, మా ప్రభు వారు చేయించిన పరిచర్యను మా ప్రభు దీవించి ఘనముగాని పరిచర్యలు వాడుకున్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నీ సంరక్షణలో ఉంచి ఇంకా ముందున్నటువంటి రోజులు అనేక నూతనమైనటువంటి విషయాలు నేర్చుకొని ఆత్మలో బలపడుటకు, పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు, నీ కృపాశిస్సులు పొందుటకు కృప చూపించి నడిపించగలరని ప్రజలందరినీ దీవిస్తూ మా గ్రామమును, గ్రామ ప్రజలను, అధికారులను, సమస్త ప్రజానికమును దీవించుచు యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం మాకొచ్చుగాక, ఈ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా మనసులను క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకాకి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవిన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సముఖంలో చేరిన మీకెల్లరకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, మరి విశేషముగా దినమంతట్లో మీరు చేయబోతున్న ప్రతి పనిపాట్లకు, వెలుచిన ప్రయాణములకు, మీ చేతుల కష్టార్థములకు, తలంచిన కార్యములన్నిటికీ, మీ బిడ్డలకు, వారు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లకు, వారి భవిష్యత్ కాలం అంతటికి మన గ్రామ ప్రజలెల్లరకును సదా తోడై నుండి నడిపించును గాక.